ఈరోజు మేము మా మైలారం గ్రామస్తులం అందరం కూడా కూడి ఈ యొక్క ఆంజనేయ స్వామి మరియు బొడ్రాళ్ళు నవగ్రహాలు గత సంవత్సరం ఇదే సంవత్సరం రోజు ప్రతిష్ఠించుకున్నాం అందరం కూడి. అయితే అట్టి కార్యక్రమానికి ఈ రోజు సంవత్సరం కాబట్టి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మేము అందరము ఇట్టి కార్యక్రమాన్ని అందరం కూడా జయప్రదం చేసి కూడి ఒక్కతన జరుపుకుంటున్నాం. ఇది మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇది భగవంతుని కార్యక్రమం కాబట్టి ఆధ్యాత్మికంగా ఎవరు కూడా వెనుకం చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి జయప్రదం చేస్తారని కోరుకుంటూ నా సందేశం తెలుపుతున్నా. ఈ పై విషయంలో నేను ఈ ముందుకు అయినందుకు నన్ను అదిగాక అందరు కూడా ముందలకి చేసి, నా పేరు గోవర్ధన్, నన్ను అందరు కూడా ముందలకి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరినరు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వీరంజనేయ నమః. ఈ రోజు మైలారం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవానికి ఇచ్చేసిన గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో మా ఆంజనేయ స్వామి దేవాలయం చాలా పురాణ కాలంది. చాలా ఏంటంటే ఓ చిన్న దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని మన గౌరవ నీరటి మొగలయ్య గారు ఆయన సంకల్పతోటి, అదే విధంగా మన గోవర్ధన్ గారు వారి అందరి గ్రామస్తుల సంకల్పంతో దీన్ని పెద్దగా నిర్మాణం చేయాలి. మన గ్రామంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి. మన దేవాలయం కూడా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా గ్రామస్తులందరూ భాగ్యస్వాములై ఈ నిర్మాణం చేపట్టాలని సంకల్పంతో వాళ్ళు ముందుకు రావడం, వారు అందరు కొంత విరాళం సేకరించి వాళ్ళు చాలా కష్టపడ్డారు. వారికి మా గ్రామం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే దేవాలయం చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి గాని వేరే గుళ్ళు గాని అన్ని కూడా పూర్తి నిర్మాణం జరిగింది. అందులో భాగంగా మన వార్షికోత్సవం సంవత్సరం పూర్తి అయింది కాబట్టి అందులో భాగంగా శివుడు గాని విఘ్నేశ్వరుని గాని అదే విధంగా 2 బొడ్రాయిలు కూడా అందరు గ్రామస్తులు నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రోత్సహించి ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నేను ఎక్స్ ఎంపీటీసీ రాములు నాయక్ గారిని అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.